క్రీస్తునందు మిక్కిలిన ప్రియ దేవునికి బిడ్డలారా, క్రిస్మస్ పండుగ సందేశము ఇదిగో లోకరక్షకుడు జన్మించెను, ఆయన క్రీస్తు ప్రభువు, ఆయన పొత్తి గుడ్డలలో చుట్టబడి పరండి ఉన్నాడు, మీరు అందరూ వెళ్ళి ఆయనను ఆరాధించిరండు అని గాబ్రియేలు దూత అర్ధరాత్రి వేళ ఈ లోకానికి సందేశం ఇచ్చిన్నారు. మరి క్రిస్మస్ పండుగ వేడుకల భాగముగా మనమందరం కూడా ఈ ఆగమన కాలంలో ఎందరో మంది భక్తులు ఉపవాసము, ప్రార్థన, పశ్చాత్తాపము, పాప సంగీతం ద్వారా ఆ బాలయేసును, ఆ శిశువులు, లోకరక్షకుడిని ఆరాధించటకు సిద్ధమవుతున్న శుభ తరుణంలో ఈనాటి వాక్యం గురించి మనం కొద్దిసేపు ధ్యానం చేయాలి. యోహాను సువార్త 8వ అధ్యాయము వాక్యములు 48 నుంచి 58 వరకు. మరి అందులో 58వ వాక్యము యేసుక్రీస్తు ఈ విధముగా పలుకుచున్నాడు. నేను అబ్రహామును చూచి తిని, అబ్రహాము జన్మించుటకు పూర్వమే నేను ఉన్నవాడను అని చెప్పాడు. అదే విధముగా 51వ వచనము, నా మాటలను పాటించువాడు ఎన్నడను మరణమును చవిచూడడు. ఈ వాక్యము విన్నప్పుడు వెంటనే యూదులు ప్రత్యుత్తరముగా, నీకు దైవం పట్టినదని మాకు స్పష్టముగా తెలుస్తుంది. ఎందుకంటే అబ్రహాము మరణించారు, ప్రవక్తలు మరణించారు, కానీ ఈ వాక్యమును పాటించువారు ఎన్నడను మరణం చవిచూడడు అని చెప్పి ఉన్నాడు. అందుకు ఆ యూదులు, నీవు అబ్రహామును చూచితివా అని పలికారు. ఇప్పుడు యేసుక్రీస్తు అంటున్నాడు, నేను సదా మీతో ఉన్నవాడను, నేను ఎల్లప్పుడూ నిన్న నేడు నిరతము మీతో ఉన్నవాడను అని యేసుక్రీస్తు పలుకుతున్నాడు. మరి ఆ వాక్యముల భాగముగా ఈనాటి వాక్యం గురించి మనము ధ్యానం చేసినప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయము వాక్యములు 1లో, ఆదిలో వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై మన మధ్యలో నివసించెను. మరి కాబట్టి మన ప్రభువు యేసుక్రీస్తు లోకరక్షకుడు ఎల్లప్పుడూ సదా మనతో ఉండేవాడు. ఆయన అబ్రహామును చూస్తున్నాడు, అదే విధముగా అబ్రహాము కంటే పూర్వం నుండే ఆయన మనతో ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయం వాక్యం 1లో, గతమున దేవుడు పెక్కుమార్లు పెక్కు విధములుగా మనతో మాట్లాడి ఉన్నాడు, ఇప్పుడు ఆయన తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మన క్రిస్మస్ పండుగ రోజున అదే వాక్యము మానవుడై మన మధ్య సదా నివసించుటకు ఆయన సిద్ధమవుతున్నాడు. మన క్రిస్మస్ పండుగ వేడుకల భాగంగా మనమందరము భక్తిచ్చి, ఉపవాసమిచ్చి, ప్రార్థనలిచ్చి మన కోసం జన్మించబోచున్న ఆ శిష్యును ఆరాధించాలి, స్వీకరించాలి. ఆ దేవుడిని ఎల్లప్పుడూ మనతో పాటు నివసించుటకు మన ఉద్యమాలను పవిత్రపరచుకొని సిద్ధమనర్చాలి. ఈ వాక్యం ద్వారా దేవుడు మనందరినీ కూడా ఆశీర్వదించును గాక. ఆమేన్.